అంతేగాని నేను వ్యక్తిగతంగా తీసుకోవట్లా. ఇంత ఎందుకు తిట్లు పడతాను అందరి చేత? వేల కోట్ల డబ్బులు ముడిపడి ఉన్న రాజకీయంలో ఏ డబ్బులు లేకుండా ఎందుకు వచ్చాను? మార్పు రావాలన్న ఒక ఆకాంక్ష, ఆశయం నన్ను తీసుకొచ్చింది. అలాంటిది జనసేన సైనికులకు కానీ, ఆడపడుచులకు కానీ, కార్యకర్తలకు కానీ పార్టీ నిర్మాణం చాలా సమయం తీసుకుంటుంది. నేను ఒక కమిటీలు పెట్టేయగలను, ప్రతి జిల్లాకు ఒక కమిటీ పెట్టేసేయగలను, ప్రతి నియోజకవర్గానికి కమిటీలు పెట్టేయగలను. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన తప్పులు పార్టీ మీద పడితే నాకు భయం. నాకు సమయం తీసుకుంటాం. నేను అనౌన్స్ చేస్తాను కమిటీలు. నా కమిటీలు నెల్లూరు జిల్లాలో అనౌన్స్ చేద్దామంటే, అన్నా వీళ్ళు సరిగ్గా పనిచేయరన్నా, నీ ముందే పనిచేసి వెళ్ళిపోతారన్నా, మళ్ళీ కనిపించరన్నా, లేదంటే వీళ్ళు వ్యక్తిగతంగా పార్టీకి పనిచేయట్లేదన్నా, వీళ్ళు వ్యక్తిగతంగా పనిచేస్తున్నారన్నా. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, 30-40 కంప్లైంట్స్ ఒక్కొక్కరి మీద. కానీ నేను ఏమనుకుంటున్నానంటే, ఒక కదలిక, ఒక అడుగు ఎక్కడో చోట ప్రారంభిద్దాం. తప్పో ఒప్పో ఒకటి ప్రారంభిస్తాను. నేను అన్ని ఆలోచించాను. తప్పో ఒప్పో ఒకటి వేస్తాం, ఒక అడుగు. ఇంగ్లీష్లో నాకు ఇష్టమైన సామెత ఒకటి ఉంటుంది, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ఈ రోజున మేము పనిచేసే జన సైనికులను చెప్పుకునే వ్యక్తులు వచ్చినప్పటికీ అనుకూల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు నాయకులే. నాయకుడు అనేవాడు ఎవడంటే ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను తిట్టినప్పుడు, నిన్ను విమర్శించినప్పుడు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నువ్వు ఓటమికి పాలైనప్పుడు, నిన్ను అందరూ వదిలేసినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా నువ్వు జనసేనకే ఉంటావంటే వాళ్ళు నాకు నాయకులు, వాళ్ళు నాకు జన సైనికులు. ఈ మాట నేను ఎందుకు ఇంత గుండె ధైర్యంతో, ఇంత గుండె దిటువుతో చెప్పగలనంటే, జయం అపజయం, ఎత్తు పల్లాలు, ఓటమి విజయాలు నన్ను అస్సలు ఇబ్బంది పెట్టవు. మీరు నాకు గెలుపు వచ్చినా ఒకేలా ఉంటాను, ఓడిపోయినా ఒకేలా ఉంటాను. ఎందుకంటే సైద్ధాంతిక బలం ఉన్న వ్యక్తిని ఈ 10 మందిని కట్టుకొని రాజకీయం చేయడానికి నేను అందరినీ కూడా కట్టుకుని నేను రాజకీయం చేయడానికి వచ్చాను. అందుకని